హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఎస్ఎస్సి ఏపీకి సంబంధించి 10th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ టోటల్గా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాము. ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట 2025. బ్రదర్ మేము ఇవన్నీ కూడా చదువుకోవచ్చా అంటే 110% మీరు ఈ యొక్క మోడల్ పేపర్ని అయితే ఫస్ట్ ప్రియారిటీగా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో మ్యాక్సిమం మనకు ఈ మోడల్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే విధంగా కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకున్నట్లయితే సేమ్ క్వశ్చన్ రాకపోయినా సేమ్ మోడల్లో మీకు అదే క్వశ్చన్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీరైతే ఆ మోడల్స్ ప్రకారంగా అయినా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో టోటల్గా ఇందులో మనకు చూసుకున్నట్లయితే సమయం అనేది ఇచ్చారు. అంటే డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 3 hours 15 minutes దాకా అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్కి అనమాట. దాన్ని మనం తెలుగులో గరిష్ట మార్క్స్ అంటాము. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇచ్చారు స్టూడెంట్స్కి. మీరైతే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీరు మీ ఎగ్జామ్ని అయితే మంచిగా రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. 3 hours 15 minutes ఇచ్చారు అనేసి డైరెక్ట్గా ఫస్ట్ విభాగం 1 నుంచి సో మొత్తం ఎగ్జామ్ అయితే రాయకండి. 15 minutes టైము. సో టోటల్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా చదువుకోవడానికైతే మీరు కేటాయించాలి. రిమైనింగ్ 3 hours అంతా కూడా మీరు ఆన్సర్స్ రాయడానికైతే మీరు టైం అనేది సెట్ అయితే చేసుకోవాలన్నమాట. సో టోటల్‌గా ఈ క్వశ్చన్ పేపర్‌లో 3 సెక్షన్స్‌గా డివైడ్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి మనం ఏమిచ్చారు అంటే సో ఇక్కడ థర్డ్ పాయింట్ మీరు గమనించినట్లయితే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి అనేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్‌లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఏదైతే ఆన్సర్ షీట్ ఇస్తారో ఆ ఆన్సర్ షీట్‌లోనే మీరైతే నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి అనేసి ఇచ్చారు. అంటే మీ హ్యాండ్ రైటింగ్ అనేది కొంచెం నీట్‌గా రాయడానికైతే ట్రై చేయండి. సో మాక్సిమం మీకు మార్క్స్ అనేటివి కూడా మీ యొక్క హ్యాండ్ రైటింగ్‌ని బేస్ చేసుకొనే పడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకా విభాగం 1 అంటే సో ఫస్ట్ సెక్షన్ ఇందులో మనకు టోటల్‌గా 32 మార్క్స్‌కైతే ఉంటుంది. ఓకేనా. ఏమిచ్చారు ఇక్కడ అంటే సో ఈ క్రింద పరిచిత పద్యాలలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబివ్వుము అనేసి ఇవ్వడం జరిగింది. సో పద్యం అనేది చదవాలి. ప్రశ్నలనేటివి ఇక్కడుంటాయి. సో దానికి మీరు ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఓకేనా. లేదా ఇంకొక పద్యం ఇచ్చారు. దానికి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. మీరు ఆన్సర్స్ అనేటివి 4 ఆన్సర్స్ రాయాలి. ఓకేనా. అండ్ అదే విధంగా సెకండ్ పద్యం లైక్ ఇది వచ్చేసరికి గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబివ్వుము అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి పద్యం ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసరికి గద్వం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గద్వంని చదివి మీరు కింద ఉన్న 4 క్వెషన్స్‌ని చదివి సో దీంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మీరు అది బాగా గమనించి ఆన్సర్స్ అయితే ఇచ్చేయొచ్చు. 8 మార్క్స్ అయితే ఉంటుంది దీనికి కూడా. అండ్ ఇంకొకటొచ్చేసరికి సో థర్డ్ క్వెషన్. సో థర్డ్ క్వెషన్‌కి కూడా 8 మార్క్స్. అండ్ ఇంకా ఫోర్త్ క్వెషన్ కూడా మనకైతే 8 మార్క్స్ అయితే ఉంటుంది. ఎయిత్ వన్ వచ్చేసరికి లైక్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టోటల్‌గా ఇది ప్యాసేజ్ అనమాట. ప్యాసేజ్ ఇచ్చి దానికి ఒక 4 క్వెషన్స్ అయితే ఇచ్చారు. ఈజీగా మీరైతే దాన్ని సో ఫుల్‌ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అన్ని క్వెషన్స్ అంతా కూడా ప్యాసేజ్‌లోనే ఆన్సర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది క్లియర్‌గా మీకు అర్థమైంది. అండ్ సెకండ్ సెక్షన్ విభాగము 2లో మనకేమిచ్చారు అంటే టోటల్‌గా 36 మార్క్స్. సో 3/4 అంటే 5, 6, 7 క్వెషన్స్‌కి ఈచ్ క్వెషన్‌కి 4 మార్క్స్ అనమాట. సో ఆ 4 మార్క్స్ కలిపితే లైక్ 3 క్వెషన్స్‌కి 12 మార్క్స్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు కవి గురించి రాయండి అనేసి ఇవ్వడం జరిగిందా? సో ఆ కవి నేమ్ ఇచ్చారు. ఆ కవి గురించి రాయాలి. అంటే కవి పరిచయం అనేది కూడా మీరు ప్రతి ఒక్క లెసన్ నుంచి మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీరు కవి గురించి ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా. వ్యాసం అనే ప్రక్రియ గురించి రాయండి అనేసి అడిగారు. సో వ్యాసం అనేది ఏంటి? దాని గురించి టోటల్‌గా కొన్ని సో 4, 5 వాక్యాలలో సమాధానం అనేది మీరు రాయాల్సిందైతే ఉంటుంది. సో దానికి మీరు 4 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు 4, 5 అడిగారనేసి మీరు ఎగ్జాక్ట్‌గా 4, 5 రాయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 5-6 పాయింట్స్ రాయండి. ఆ 5-6లో 4 పాయింట్స్ కరెక్ట్ ఉన్నా రిమైనింగ్ 2 పాయింట్స్ కరెక్ట్ లేకపోయినా మీకు ఫుల్ మార్క్స్ పడేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత 3 ఎస్సే క్వెషన్స్ ఇవి 8 మార్క్స్‌వి. సో టోటల్‌గా ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ప్రశ్నలకు 8 నుండి
8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఎయిత్ క్వెషన్‌లో మీకేందంటే 2 ఇచ్చారు. ఒకటి ఇదైనా రాయొచ్చు లేదా ఇదైనా రాయొచ్చు. ఓకేనా? యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అనేసి. ఇదైనా రాయొచ్చు. లేదంటే ఆంగ్లముల అనేదైనా మీరు రాయొచ్చు. సో, రెండిట్లో ఏదో ఒక్కటి రాయాలి. సో, ఒక్కటి రాస్తే మీకు 8 మార్క్స్ పడతాయి. అదే విధంగా 9థ్ క్వెషన్, 10థ్ క్వెషన్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ సెక్షన్ 3 అన్నమాట. సో, సెక్షన్ 3లో మీకొచ్చేసరికి టోటల్‌గా 9 క్వెషన్స్ అయితే ఇచ్చారు గదా! సో, ఈ 9 క్వెషన్స్‌కి ఈచ్ క్వెషన్‌కి 2 మార్క్స్. ఓకే. సో, కొన్ని మీరు బాగా చూసుకొని గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ఓకేనా? సో, దాని యొక్క సంధి ఏంటి? ఇవన్నీ ఉంటాయి. సో, వాటిని మీరు చూసుకొని ఆన్సర్స్ అయితే రాయండి. సింపుల్‌గా అక్కడ మీకు 9 × 2 18 మార్క్స్ అయితే గెయిన్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంట్లోనే ఇంకొక భాగం వచ్చేసరికి మనకు ఇక్కడ చూడండి 14 × 1 14 మార్క్స్. సో, 1 మార్క్ క్వెషన్స్ అనేటివి కూడా ఇచ్చారు. ఓకేనా? సో, ఈ క్రింద ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అనేసి. ఓకేనా? సో, ఇక్కడ టోటల్‌గా మనకు 14 1 మార్క్ క్వెషన్స్ ఉంటాయి. ఈ 14 రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోయినా కూడా 1 ఆర్ 2 అయితే మిస్ చేద్దాంలే అనేసైతే పెట్టుకోవద్దండి. ఎందుకంటే నేనక్కడ గ్యాప్ ఇచ్చి చెప్తుంది. సో, మిస్ చేశారు అంటే ఇంక ఆడికి అయిపాయే. మీకు రాకపోయినా కూడా ఏదో ఒకటైనా ఫిల్ చేయండి. ఇప్పుడు మీరు ఇది గమనించాలి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లోనే. ఇది మీకు నెక్స్ట్ డిప్లొమా జాయిన్ అయితే డిప్లొమాలో, బీటెక్ జాయిన్ అయితే బీటెక్‌లో ఆర్ ఎల్స్ ఇంటర్మీడియేట్ జాయిన్ అయినా ఇంటర్మీడియేట్‌లో మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో, టోటల్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో, మీకు ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది మీకు క్లియర్‌గా ఈ యొక్క వీడియో ద్వారా అర్థమైందనుకుంటున్నాను. సో, ఇంకా ఇదే విధంగా తెలుగునే కాదు. సో, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్‌కి గూడా వీడియోస్ అయితే చేశాను. సో, ఒకసారి అయితే మన వీడియోస్‌నైతే చెక్‌ఔట్ చేయండి గైస్. ఓకేనా? సీ యూ దెన్.